హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. యాక్చువల్గా ఈ మధ్య నేను తిరుపతి వాడపల్లి వెళ్ళకముందే తిరుపతి వెళ్ళాను. అది కూడా ఆ ఛాన్స్ ఎలా వచ్చిందంటే మా సిస్టర్కి సేవ పడింది తిరుపతిలోని. తను ఏంచి ఎప్పటి నుంచో రా అక్క రా అక్క అంటే నేనే లాస్ట్ మినిట్ చెప్పగా లాస్ట్ మినిట్లో వెళ్ళినందుకు తిరుపతిలోని చాలా బుక్ అయిపోయాను. బట్ సర్వదర్శనంకి వెళ్ళామండి. అవి పాటలు కాదండి, అన్ని పాటలు పడ్డాము. మొత్తానికి ఎలాగో దర్శనం అయిపోయింది, వచ్చేసాం. కానీ ఇక మేము స్టార్ట్ అయినప్పుడు ట్రైన్లో వెళ్ళామండి. అయితే అది అయితే రిజర్వేషన్ బాగా అవ్వడం వల్ల నో ఇష్యూ, వెళ్ళిపోయాము. అన్ని తత్కాల్లో చేసుకున్నాము. అంతా సడన్ అయిపోయిందండి. ఇంకో విషయం చెప్పమంటున్నారా? యాక్చువల్గా అయితేట 7 శనివారాలు చేస్తారు ఖచ్చితంగా. తిరుపతి దర్శనం ఉంటుందనేసి నా ఫ్రెండ్ ఒకరు చెప్పారు. యాక్చువల్గా నాకు ఆ విషయం తెలియదు. బట్ నేనైతే అనుకోకుండా వెళ్ళిపోయాను. నిజంగా ఆ వెంకన్న స్వామి దర్శనం అయితే నిజరూప దర్శనం దొరికిందండి. హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ బట్ చాలా ట్రబుల్ ఫేస్ చేసామండి. ఎప్పుడు వెళ్ళా మేము 300లోకి వెళ్తాము తప్ప ఎప్పుడు సర్వదర్శనంకి వెళ్ళలేదు. ఈసారి వెళ్ళాము, చేసాము. ఇంకా దీనికి ఏమైందంటే మా ట్రైన్ కూడా చాలా లేట్ అయిపోయిందండి. కాబట్టి ఎస్ఎస్డి టోకెన్ టికెట్స్ కూడా మాకు దొరకలేదు. లాస్ట్ సర్వదర్శనంకి వెళ్తే అప్పుడు ఏమైంది అనుకుంటున్నారు? అక్కడ మాకు టోకెన్ తీసుకోవడానికే కనీసం ఒక నైట్ అంతా ఉండిపోయామండి అక్కడ. ఇంచుమించు ఒక 10 అవర్స్లో పట్టినట్టుంది. తర్వాత టోకెన్ తీసుకున్న తర్వాత మళ్ళా వచ్చి ఇలా లగేజ్ ఉంటాయి కదా, మాకు రూమ్స్ దొరకలేదు. లాకర్లు దొరికితే లాకర్లో పెట్టేసి అప్పుడు మేము ఫ్రెష్ అప్ అయ్యి తిరిగి ఇక్కడికి వెళ్ళామండి. ఎక్కడికంటే వరహాన నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళామండి. దర్శనంకి వెళ్ళాలి కదా. తర్వాత ఏంచి ఇదంతా కూడా మీకు చెప్పాను కదా, టోకెన్ తీసుకోవాల్సిన దర్శనం అండి. ఒక బాధలో పళ్ళు ఎంత టైం చూడండి, జనాలు ఎలా ఉన్నారు. జస్ట్ టోకెన్ తీసుకోవడానికే అలా ఉన్నారు. ఇదంతా ఒక నైట్ అంతా రూమ్లో ఉంచామని చెప్పారుగా, ఆ నైట్ అంతా రూమ్లో ఉంచారండి. ఆ రూమ్స్లో ఉంచేసి మార్నింగ్ అప్పటికి ఇంకా టోకెన్ తీసుకోలేదు. చూడండి అసలు ఏంటి మా పరిస్థితి అన్నట్టు అయిపోయింది. టోకెన్ తీసుకున్న తర్వాత మరలా వెళ్ళి రీఎంట్రీ ద్వారా బయటకు వెళ్ళి మళ్ళా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇప్పుడు మేము లంచ్కి వెళ్తున్నాము వెంగమాంబకి. లంచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మరలా మేము దర్శనంకి స్టార్ట్ అవ్వాలి. అక్కడ కూడా లంచ్కి వెళ్ళిన తర్వాత కూడా వెంగమాంబలో ఎలా ఉందంటే చూడండి, దానికి క్యూ లైన్. బాబోయ్, తిరుపతి అంటే ఈసారి అంతా క్యూ అండి బాబు. ఎక్కడ ఇంత పిసర ఫ్రీగా అనేది ఎక్కడ అవ్వలేదండి. చాలా అసలు ఎలా వెళ్తున్నారో తిరుపతికి అర్థం కావట్లేదు. నేను ఆల్రెడీ చూశాను 14 గంటలు 16 గంటలు అవుతుంది. నేను మామూలు టీవీలో చెప్తాను అనుకుంటే నేను పర్సనల్గా ఫేస్ చేశానండి. అంతే అయ్యింది. మేము రీఎంట్రీ ద్వారా బయటకు వచ్చినా కూడా తర్వాత ఏం చేయాలంటే ఏది ముందుగా వెళ్తారో ఆ కంపార్ట్మెంట్ నుంచి మాకు బయటకు పంపించాలండి. బట్ అలా పంపలేదండి బాబు. అది కూడా దర్శనం చాలా అయిపోయింది. తర్వాత ఇక్కడికి దర్శనం అంతా అయ్యాక ఒక్కసారి అసలు అంటే వెళ్ళక ముందే ఒకసారి అంతా చూద్దామనేసి ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చామండి. ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు దర్శనంకి వెళ్ళామండి. దర్శనం అయితే ఎప్పుడో రాత్రి 10 గంటలప్పుడు వెళ్తే తెల్లవారి 1 గంట అప్పుడు ఎప్పుడో అయ్యిందండి. అయిన తర్వాత నిజరూప దర్శనం చూస్తాం దేవుడికి. చాలా హ్యాపీ అనిపించింది, కానీ చాలా కష్టంగా అనిపించిందండి. చాలా కష్టంగా అనిపించింది. మొత్తానికైతే ఎలాగోలాగా తిరుపతి వెళ్ళాం, దేవుడిని దర్శించుకున్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యింది. ఈసారి మా చిన్నవాడిని తీసుకెళ్ళాను. ఎందుకంటే వాడికి జాబ్ వచ్చిన తర్వాత తిరుపతి వెళ్దాం అనుకున్నాము. కానీ ఇంట్లో మా 4 మెంబర్స్ అవ్వక ఇలాగా మా ఇద్దరం వెళ్ళాము. వాడికైతే చక్కగా దర్శనం చేయించేసాను. అది ఆ హ్యాపీనెస్ అయితే మాత్రం ఉందండి. ఎంతో కష్టపడ్డాం కానీ మొత్తానికైతే దేవుని దర్శనం అయింది. ఈసారి వెంగమామ ఫుడ్ ఎప్పుడు ఒకలా ఉంటుంది. ఈసారి కర్రీస్ అయితే చేంజ్ చేశారు, బాగుందండి. ఈ పక్కన ఉన్న ఇంకో అమ్మాయి ఉంది కదా, అది నాకు ఒక సిస్టర్ అవుతుంది. ఇలా సేవ ద్వారా పరిచయం అయింది. కానీ ఒక సొంత అక్క చెల్లెల్లా ఉంటాము. అలా అవడం వల్ల మేము ఎక్కడికి వెళ్ళినా తను కూడా కంపల్సరీ ఎప్పుడు మాతో వస్తూ ఉంటారండి. మా మౌని సిస్టర్ ఎప్పుడు నాతోనే ఉంటారు కాబట్టి నో ఇష్యూ అండి. చాలా బాగా జరిగింది.
చాలా చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. గోవింద 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 గో